మీడియా ట్రాప్లో పడిపోతే ఎవ్వరు ఏం చేయలేరు. షర్మిల ఆ మీడియా ట్రాప్లో బాగా పడింది. ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు, ఏది తెలంగాణలో కేసీఆర్ చేయించింది, షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేయించి ఆ సమాచారం ఇక్కడికి ఇచ్చాడని. వాస్తవంగా 2019కి ముందు కనుక షర్మిలకి సంబంధించిన మ్యాటర్ ఏదైనా జగన్కి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది, గొడవలు ఏం లేవు. 2019 తర్వాత జగనే ఓ సైన్యం, జగనే ఓ ప్రభుత్వ అధినేత, అతనికే ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్స్ ఉంటాయి. కోటమిరెడ్డి లాంటి వాళ్ళు నా ఫోన్ ట్యాప్ చేశారని అప్పుడే కదా చెప్పింది. వైవి సుబ్బారెడ్డి నాతో చెప్పారని చెప్పి షర్మిల అప్పుడే కదా చెప్పింది. అంటే అవన్నీ జగన్ టైంలోనే జరుగుతాయి కదా, జగనే చేసుకుంటాడు కదా. కేసీఆర్తో చెప్పినో కేటీఆర్తో చెప్పినో మా చెల్లెలు ఫోన్ ట్యాప్ చెయ్యి అని చెప్పాలా, పోనీ పక్క రాష్ట్రంలో ట్యాప్ చేయలేరనే విచిత్రమైనటువంటి పరిస్థితి ఏదన్నా ఉందా? దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూల ఉన్నా ట్యాపింగ్ చేయొచ్చు, ఆ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఉంటే కనుక. అట్లాంటిది జగన్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఇంకోటి అక్కడ కేసీఆర్ ట్యాప్ చేయించి ఉండొచ్చు. ఎందుకని? వీడు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు కాబట్టి. అప్పటికి జగన్తో విభేదాలు కూడా లేవు, ఆ సంగతి మర్చిపోయింది. సరే, ఆమెకి జగన్ మీద ద్వేషం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఆమె దానికి అనుగుణంగా స్పందించి వాళ్ళకు కోరిన వార్తలు ఇస్తుంది.